హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి వెబ్సైట్లో ఒక ఇంపార్టెంట్ డీటెయిల్స్ అప్డేట్ చేయడం జరిగింది. డీటెయిల్స్ చెప్తాను, చివరిదాకా చూడండి. వీడియోని లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కౌన్సిలింగ్ కంప్లీట్ గైడెన్స్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెంటర్షిప్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా మనకి మార్నింగ్ నుంచి చాలామంది స్టూడెంట్స్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి, అలాగే ఇతర టాప్ కాలేజెస్కి సంబంధించి డీటెయిల్స్ అప్డేట్ చేయలేదు, ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో డేటా రావట్లేదని చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. సో దానికి సంబంధించి వెబ్సైట్లో అఫీషియల్గా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ యూనివర్సిటీస్ డేటా విల్ బి ఎనేబుల్డ్ సూన్. అలాగే ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కొత్తగా మనకి జేఎన్టీయూ కాకినాడలో సెల్ఫ్ సపోర్టివ్ సీట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందులో మనకి సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్కి సంబంధించి కోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అందులో ఓవరాల్గా 50 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ టు ద క్యాండిడేట్స్ దట్ దేర్ ఈజ్ నో ఫీ రియంబర్స్మెంట్ ఫర్ సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సెస్ అండ్ కాలేజ్ కోడ్ JNTUKSS. సో మీరు ఒకవేళ ఈ కాలేజ్లో JNTUK సెల్ఫ్ సపోర్టివ్ సీట్స్లో జాయిన్ అయితే ఫీ రియంబర్స్మెంట్ అనేది మీకు రాదని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ కాలేజ్కి సంబంధించి ఫీజు అనేది, సో ఇక్కడ 50 సీట్స్ ఉన్నాయి సిఎస్ఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్కి సంబంధించి. అందులో మీకు సీట్ వస్తే 75,000 ఫీజు అనేది మీరే పే చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేదో వాళ్ళు ఈ కాలేజ్ ప్రిఫర్ చేయడం బెటర్. ఎందుకంటే JNTU కాకినాడలో మీకు సెల్ఫ్ సపోర్టివ్ సీట్ కింద సీట్ వస్తే బెటర్. ఇది 75,000 ఫీజు అంటే మీకు చాలా తక్కువ. సో ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి, ఎలిజిబిలిటీ లేని వాళ్ళు మ్యాక్సిమం ఈ కాలేజ్ అనేది ఆప్షన్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.